69వ కీర్తన 30, 31 2 వచనాలు చదువుకుందాం. కీర్తనలతోను నేను దేవుని నామమును కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములును డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించిన మా తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రములు. ఆశించి ప్రార్థించిన మేరకు నీ దాసులు పరమందున్న తండ్రి మరి రాజశేఖర్ గారు ఉండవెల్లి ప్రాంతం నిలిచి పనిచేస్తూ ఉండగా వారి కుటుంబములో తండ్రి, వారి తండ్రి గారికి సంభవించిన ఆపద, కష్టము, బాధ నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. స్వస్థపరిచావు, నెమ్మదినిచ్చావు. అందుకు కృతజ్ఞతగా ఈ యొక్క కోడికని ఏర్పాటు చేసి ఉదయం మొదలుకొని ఇంతవరకు 9 గంటల నుంచి 11 వరకు ప్రార్థించటంలో తండ్రి, మరి 11:30 నుంచి పాటలతోనూ వాక్యముతోనూ నీలో ఎంతో మేము సంతోషించాం. దేవాని దాసుడు జనార్దనన్న గారు పౌలు జీవితంలో ఎపఫ్రదీతు విషయంలో జరిగిన సంఘటనలు, నువ్వు స్వస్థపరిచిన విధానము తండ్రి, మరి స్వస్థత ఆగిపోయిన విధానాలు గుర్తు చేశావు. దాసులు మదిలెటన్న ద్వారా తండ్రి ఎంతో హిస్టరీ, చరిత్ర ప్రభువా, రాజ్యములు అంతరించిపోయిన రాజ్యములు స్థిరముకు రాబోతున్న రాజ్యము గురించి బయలుపరిచావు. చివరిగా నిదాసులు మోష నిలబెట్టుకుని ఎంతో శ్రేష్టమైన వర్తమానం తండ్రి, నీ మందిరము, సంఘము యొక్క ప్రాముఖ్యత, సంఘములో దొరికే భాగ్యం ఏమిటో మాకు గుర్తు చేశావు. విత్తబడిన వాక్యాలు మా హృదయాల భద్రపరచండి. మరి ఈ సమయంలో నిలిచిన నేను నిష్ప్రయోజకుడను, ముందు చెప్పిన వారి కంటే ప్రయోజకుని కాదు. ప్రభువా, నీ యొక్క స్వరాన్ని వినిపించండి, నీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించమని, చదువుకున్న లేఖన భాగాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి మనకుండే సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. మరి విస్తరించి మనము వాక్యం వింటున్నాం. అయితే మీ హృదయాల్లో ఎంతమందిలో ఏ వాక్యం నాటబడిందో ఒకసారి ఇంటికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని విన్న వాక్యాన్ని కూడా నెమరు వేసుకోవాలి. అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి. ఈ దినము ప్రత్యేకమైన కోడిక, కృతజ్ఞత కోడిక. కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేశారు. దేవుని దాసులు అన్నవారు కూడా మనకు చెప్పిన విషయం, దేవుడు మాకు మేలు చేశాడు, కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేసుకుంటున్నాం. అందుకు మీరు ప్రభు దగ్గర కృతజ్ఞత సన్నివేశానికి సంబంధించిన విషయాలు ప్రార్థించి దేవుని దగ్గర పొందుకొని మాకు వాక్యం అందించమని తెలియపరిచారు. ఆ విధంగా మేము ప్రార్థించి కొన్ని వాక్యాలు దేవుడు మా దృష్టికి తీసుకొని వచ్చాడు. అది మీ మధ్య మనము నిషేధపరుచుకుందాం. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు కృతజ్ఞత గురించి. ఏమంటున్నాడంటే, చదువుకున్న లేఖన భాగంలో 69వ కీర్తన 30 వచనంలో, కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము అన్నాడు. కృతజ్ఞత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ వచనములో భక్తుడు చెబుతున్నాడు. మనందరి జీవితాల్లో దేవునికి ఇచ్చే విషయంలో ఏది శ్రేష్టమైనది అంటే కృతజ్ఞత స్తుతి. మనం దేవునికి ఇచ్చే విషయాల్లో ఏది అత్యంత ప్రీతికరమైనది, ఇష్టకరమైనది దేవునికి అని మనం పరిశోధించగలిగితే కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత స్తుతి చెల్లించుట ఆయనకు ఎంతో గొప్ప సంతోషం. అది ఎలాంటిది అని చెబుతున్నాడు చూడండి. అది ఎద్దు కంటెను కొమ్ములు డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. నీవు ఒక జంతువును బలర్పించిన, కొమ్ములు తిరిగిన పొటేల్ని అర్పించిన,
లేక కోడె దూడని నువ్వు అర్పించిన దానికంటే ఏది శ్రేష్టం? కృతజ్ఞత స్తుతి. ప్రభువా నన్ను కాపాడావు, నన్ను పోషించావు, నన్ను బ్రతికించావు, నీకు ఈ స్తోత్రము అని చెప్పు. ఇది దేవుడు చాలా చాలా ఇష్టపడతాడు. ఇది ఆయనకు ఇష్టమైన కార్యం అండి. దైవ గ్రంథంలో ఇది ఆయనకి ఇష్టమైన కార్యం. కృతజ్ఞత అన్న పదాన్ని మనం విడదీస్తే, కృత అనగా, కృత అంటే కార్యం, జ్ఞత అంటే, జ్ఞత అనగా జ్ఞాపకము చేసుకునుట. కృత అంటే కార్యము, జ్ఞత అంటే జ్ఞాపకము చేసుకునుట. దేవుడు మన పట్ల చేసిన మేళ్ళు జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. ఒక పోటీలు అర్పించిన దానికంటే, ఒక కోడె దూడను అర్పించిన దానికంటే ఇది ఎంతో శ్రేష్టమైనది. నిజంగా ప్రియ సోదరులారా, మన జీవితంలో దేవుడు కోరుకునేది అత్యంత ప్రీతికరమైనది కృతజ్ఞతాస్తుతి. అందుకే దేవుని దాసులు ఈ కూడిక ఏర్పాటు చేశారు. కృతజ్ఞత స్వభావము చాలా మంచిది. అది దేవుడు ఇష్టపడే కార్యం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాల్లో మనము తొంగి చూసినట్లయితే ప్రియులారా, ప్రతి భక్తుడు కృతజ్ఞత స్తుతి చెల్లించారు. ఎలాంటి సమయాల్లో అంటే, మనకి సమయం లేదు కానీ మొట్టమొదటిగా నోవాహు ఎన్ని రోజులు ఓడలో ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడండి? చాలా రోజులు ఓడలో ఉన్నాడు. సమస్త పశువులు, జీవరాశులు సర్వనాశనం అయిపోయాయి. ఆ తర్వాత ఓడల నుంచి వారు భూమి మీదకి వచ్చిన తర్వాత నోవాహు ఏం చేశాడో తెలుసా? బలిపీఠము కట్టి తన దగ్గర ఉన్నటువంటి పశువుల్లోను పశువుల్లోను కొన్నింటిని తీసుకొని యెహోవాకు అర్పణగా ఇస్తే, ఆ అర్పణ ఆ బలిపీఠం మీద పశువును వధించి కాలుస్తూ ఉంటే వాసన పరములకు వెళ్ళిపోతా ఉంటే దేవుడు నాగ్రహానించి అన్నమాట రాయబడి ఉంటుంది. దేవునికి ఇష్టమైన కార్యం కొన్నిటిలో. ఆ రోజు ఎన్నున్నాయి నోవాహు దగ్గర? ఆడ మగ పక్షుల్లోను జంతువుల్లోను ఉన్నవి కొన్ని ఓడలో. కొన్నిటిలో కూడా మరికొన్ని తీసి దేవునికి అర్పించాడండి. దేవుడిని పట్ల కార్యం చేస్తే, దేవుడు మన ఎడల ఏ అద్భుత కార్యం చేసినా, కష్టకాలంలో ఉన్న మన దగ్గర ఉన్నది కొంతైనా దేవునికి సమర్పించి దేవుణ్ణి స్తుతించాలి. ఇది కృతజ్ఞత స్వభావం. దేవుడు ఇష్టపడే కార్యం మనుషుల జీవితాల్లో. ఇలాంటి స్వభావం దైవ గ్రంథములో ఏ భక్తుల జీవితంలో అధికంగా మనం చూడగలము? ఒక్కసారి దైవ గ్రంథాన్ని మనం పరిశోధించగలిగితే ఈ స్వభావం ఎవరిలో ఉంది అంటే, మనం చదువుకున్న కీర్తన ఎవరు రాశారండి? ఎవరు రాశారు ఆ కీర్తన? దావీదు యొక్క జీవితములో కృతజ్ఞత భావము, ఆ స్వభావం మనం చూడగలమండి. దావీదు జీవితములో ఎంతో కృతజ్ఞుడు దావీదు దేవునికి. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. అందుకే దేవుడు దావీదుని చూసి అంటాడు, నా హృదయానుసారుడైన మనుషుడు. దేవుని యొక్క మనసును గెలుచుకున్నవాడండి దావీదు. ఏ విషయములోనైనా దావీదు దేవుని స్తుతించాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. దైవ గ్రంథములో మనం ఆలోచించినప్పుడు దావీదు కృతజ్ఞత స్వభావం గలవాడు, దేవుని మనసును దోచుకున్నవాడు, గెలుచుకున్నవాడు. ఇంకా చెబుతూ ఉంటాడు, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం. దయచేసి హృదయాల్లో బాగా భద్రపరచుకోనండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, తర్వాత 9వ అధ్యాయము, తర్వాత 10వ అధ్యాయము. ఈ 3 అధ్యాయాలు కృతజ్ఞత అధ్యాయాలు అని భక్తులు పిలుస్తారండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము, తర్వాత 9వ అధ్యాయము, 10వ అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు కృతజ్ఞత అధ్యాయాలను పిలుస్తారు. ఈ 3 అధ్యాయాలలో ఆ దావీదు ఎవరికి కృతజ్ఞుడిగా ఉన్నాడు అన్న సంగతి రాయబడి ఉంది. ఇంకా చాలా మంది జీవితాల్లో దావీదు కృతజ్ఞత కలిగి బ్రతికాడు. చూద్దాం కొన్ని విషయాలు. చూడండి, ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీదికి అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత
చూడండి, ఈ 7వ అధ్యాయములో దావీదుకు దేవుడు ఏం సాయం చేశాడు? దేవుడు దావీదుకి ఏం సాయం చేశాడంటే, నలుదిక్కుల శత్రువుల పైన విజయం ఇచ్చాడు దేవుడు దావీదు. దావీదు విజయం పొందుకున్న తర్వాత, ప్రభువా నన్ను ఈ శత్రువుల పైన విజయం ఇచ్చి నన్ను రాజుగా చేసి నాకింత అఖండమైన విజయం ఇచ్చాము కదా, నీకు నేను ఏం చేయాలి ప్రభువా అని దేవునికి ఏం చేశాడు? అక్కడ ఏం నిర్ణయించుకున్నాడు? మందిరం కట్టాలనుకున్నాడండి. అది కృతజ్ఞత స్వభావం. దేవుడు చేసిన మేలకు మనం ఏం చేస్తున్నాం? నీ నుంచి దేవుడు ఆశించేది థ్యాంక్స్ గివింగ్. ప్రభువా నా పట్ల చేసిన మేలుకు నీకు కృతజ్ఞతలు. లో 9వ అధ్యాయం మొదలు వచ్చి చూడండి. యెహోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని. చాలండి, ఇక్కడ 2వ భాగం మనం చూస్తున్నాం. దావీదుకి ఎవరు ఉపకారం చేశారంట? యోనాతాను దావీదుకు ఉపకారం చేశాడు. ఏం ఉపకారం చేశాడు? కోట్ల రూపాయలు ఏమి ఇవ్వలేదండి, ఆస్తులేమి ఇవ్వలేదు. ఏమిచ్చాడు? తన తండ్రి సౌలు అనేవాడు పగబట్టి దావీదును చంపాలనుకుని 21 సార్లు ఈట విసురుతూ ఉన్నాడు. ఆ సంగతి దావీదుకి చెప్పడం, దావీదా నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నా. నా తండ్రి చేసే ప్రతి పగ, ద్వేషం ఏదైతే ఉందో, కక్ష, అవన్నీ ప్రతికారం నీకు నేను ఏడుపరుస్తాను. నువ్వు భయపడవాకు, రాబోయే రోజుల్లో నువ్వు రాజు అవుతావు. నువ్వు రాజు అవుతావని కష్టకాలములు ఆదుకున్నవాడు యోనాతాను. దావీదును బలపరిచిన వాడు, దావీదును మరవకుండా వెంటాడినవాడు. అలా వెంటాడి కాపాడి యోనాతాను చనిపోయాడు. నేను బతికాను, నాకెందుకులే. ఆ యోనాతాను కుటుంబం గురించి అనుకున్నాడు దావీదు? అనుకోలేదండి. యోనాతాను బట్టి నేను ప్రత్యుపకారము చేయడానికి అతని కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? ఒక స్థితి వచ్చినప్పుడు, నీ ఆరోగ్యం బాగైనప్పుడు, నీ స్థితిగతులు మారినప్పుడు, మారిన నీ స్థితికి ఎవరు కారకులో గుర్తు చేసుకో. నీ జీవితం మారింది, ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయావు, దానికి ఎవరు కారకులు? మనుషులా? దేవుడా? దేవుడైతే దేవునికి స్తోత్రం చెప్పి ఆయన పనిలో పాలుభాగస్వామి కాదు. ఏదైనా ఒక పని చేయి దేవునికి. మనుషులు చేశారా? ఆ మనుషుని యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నాకు మేలు చేశాడు, నన్ను ఆదుకున్నాడు, నన్ను బలపరిచాడు, నాకు ప్రోత్సాహం ఇచ్చాడు. సోదరులారా, కృతజ్ఞత భావం గలవాడు దావీదు. అందుకే యోనాతాను కుమారుడు మెఫీబోషెతు కుంటివాడు, రాజనగర్లోనికి రావడానికి అర్హుడు కాదు. కుంటివారు గుడ్డివారు అర్హులు కాదండి. చరిత్ర గ్రంథాలు మనం చూస్తే అలాంటి వారిని దావీదు ప్రేమించి ఇంట తెచ్చి పెట్టుకుని తన జీవిత కాలమంతా రాజు బల్ల దగ్గర భోజన పదార్థాలు ఇచ్చి పోషించాడు. ఎంత కృతజ్ఞత గలవాడు దావీదు. అందుకంటున్నాడు, నేను దేవునికి కృతజ్ఞత ఆస్తుతి చెల్లిస్తాను. తర్వాత మనుషులు నాకెవరైనా మేలు చేస్తే, ఉపకారము చేస్తే నేను ప్రతి ఉపకారము చేస్తాను. మనుషులు చేస్తే కూడా మనం మరవద్దని చాలా మంది మర్చిపోతారు. మధ్యాహ్నం ఆ ఉదయకాలం ముందు పెద్దలు మదిలిటన్న గారు చక్కటి చరిత్ర చెప్తూ వచ్చాడు. అందులో దానియేలు గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో నాకొక తలంపు ఉన్నది. దానియేలు దేశానికి ప్రధాని అయ్యాడు. దానికి కారకులు ఎవరు? ఒకటి దేవుడు, రెండోది ఎవరు తెలుసండి? రాజుకు కల వచ్చింది. ఆ కల భావాన్ని తెలుసుకోవడానికి స్వతహాగా ప్రయత్నం చేయలేదండి. 2వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తాం. ఆ కళ భావం నాకు తెలుపాలంటే దానియేలు ఏం చేశాడో తెలుసా? తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఆ మాట ఎంత బాగుందో. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం.
అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి తనకు సహాయము దయచేయమని తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయన వేడుకుడిన వారికి హెచ్చరించును. ఒక కళ భావాన్ని బయలుపరచడానికి దానియేలు యొక్క ప్రయత్నము ఒకడు కాదండి, తన స్నేహితులు చెప్పారు. ఆ స్నేహితులు దానియేలు కలిసి, ప్రభువా మా మీద భయంకరమైన కష్టకాలం పొంచి ఉంది, మాకు ఈ కలభావం చెప్తే మేము నెమ్మది పొందుతాము, మా స్థితి మారుతుంది, బయలుపరచయ్యా అని దానియేలు తన స్నేహితులు దేవుని దగ్గర వేడుకుంటే ఆ కలభావం బయలుపరచబడింది. బయలుపరచబడిన తర్వాత దానియేలుకి ఏ పోస్ట్ వచ్చింది? ప్రధాన పోస్ట్ వచ్చింది. ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత దానియేలు తన స్నేహితులు మర్చిపోయాడా? చూడండి చివరి వచనం, 2వ అధ్యాయం 48 వచనం, 49. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకునగా రాజు విచారణకర్తలుగా తానేమో దేశానికి ప్రధాని అయిపోతే తన స్నేహితులు ఏమయ్యారు? విచారణకర్తలుగా నియమించుకున్నాడు. కష్టకాలములో, మరి విపత్తు కాలములో ప్రార్థనలో సహాయం చేశారు, కలిసి వేడుకున్నారు. దేవుడు జవాబిస్తే దానియేలు ఉన్నత స్థితికి పోతే, అయ్యో నా స్నేహితులు కూడా, నా స్నేహితులు ఎంతో ప్రయాసపడ్డారు కదా దేవుని దగ్గర, వారిని కూడా విచారణకర్తలుగా నియమించుకున్నారు. దీని అర్థం ఏమిటంటే, దేవుడు చేసిన సహాయం కావచ్చు, మనుషులు చేసిన సహాయం కావచ్చు, మనం మరవకూడదు, మనం జ్ఞాపకం చేసుకునాలి. వారి కష్టకాలంలో మనం గుర్తు చేసుకోవాలి, దాటిపోదాం. ఒకటి, దేవుడు నలుదిక్కులో నెమ్మదినిస్తే దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు దావీదు. యోనాతాను ఉపకారం చేస్తే అతని కుమారుణ్ణి పోషించడానికి ఏర్పాటు చేసుకున్నాడు దావీదు. 3వదిగా మనం చదువుతాం 10వ అధ్యాయంలో, 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనము లేదా 2వ వచనం, 1-2 చదువుదాం. పిమ్మట అమ్నోను రాజు మృతి నొందగా అతని కుమారుడు హానోను అతని రాజ్యము వేలుచుండెను. దావీదు హానోనును తండ్రి అయిన నాహాసు నాకు చేసిన ఉపకారమునకు నేను హానోనుకు ప్రత్యుపకారము చేయననుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని నోదార్చుటకు తన సేవకుల చేత సమాచారము పంపించు. చాలా సుదీర్ఘమైన చరిత్ర ప్రియులారా, నేను క్లుప్తంగా చెప్తాను. దావీదుకి ఎవరు సాయం చేశారంటే, ఎవరు సాయం చేశారండి? నాహాసు అనే రాజు సాయం చేశాడు. నాహాసు అమ్మోనియ రాజు దావీదుకి ఎంతో ఉపకారం చేశాడు. ఉపకారం చేసి నాహాసు చనిపోయాడు. ఎక్కడ ఉపకారం చేశాడు, సాయం చేశాడు రాయబడింది బైబిల్లో తక్కువ, 1-2 చోట్ల ఉందంతే. అయితే అతను చనిపోయిన తర్వాత దావీదుకి ఏం గుర్తొచ్చిందంటే, నన్ను బతికినప్పుడు నాహాసు నాకు ఎంతో ఉపకారం చేశాడు, నేను అతనికి ఏదైనా చేయాలి అని ఎంక్వైరీ చేస్తే అతని కుమారుడు హానూను దేశానికి రాజు అయ్యాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్నాడు కదా, పోయి ఓదార్చుదాం, ఏదైనా కొంత కానుక పంపిద్దాం అని తన సేవకులు పంపించాడండి. ఉపకారానికి ప్రత్యుపకారం చేయడానికి సేవకులను పంపించాడు హానూను దగ్గరికి. ఏం జరిగిందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన వేరైపోయింది. హానోను రాజు, అయ్యో దావీదు నన్ను ఓదార్చడానికి వచ్చాడు, నన్ను మరి ఆదరించడానికి వచ్చాడు, మా నాయన అతనికి ఎంతో ఉపకారం చేశాడు, ఎంతో సహాయం చేశాడు, అందుకు కానుకలు తీసుకొని సేవకులు వచ్చారు నా దగ్గరికి అని సంతోషపడలేదండి. వచ్చిన తర్వాత చెప్పుడు మాటలు విని ఏం చేశాడు నాహాసు? హానోను ఏం చేశాడు అంటే చెప్పుడు మాటలు విన్నాడండి. చెప్పుడు మాటలు 3వ వచనంలో మనం చదువుతాం.
3వ వచనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అమ్మోనీయుల గనులు తన రాజు హనూనుతో ఇలా మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపెనని నువ్వు అనుకొనుచున్నావా? చాలండి. తన రాజ్యంలో కొంతమంది సలహా తీసుకున్నాడు. ఓ హనూను రాజు, దావీదు సేవకులు వచ్చారు కదా, నేను ఓదార్చడానికి వచ్చారనుకుంటున్నావా? కాదు కాదు, వారు గూఢాచారులు, వారు యోగుల వారు. నీకు పూర్వం తెలవదు, ఒకనాడు కానాను దేశాన్ని వేగు చూడడానికి 12 మంది మనుషులు పంపించి కానాను వశపరుచుకోలేదా? ఎరుకో ప్రాంతాన్ని వేగు చూడడానికి 2 మనుషులు పంపించి ఆ ప్రాంతాన్ని వశపరుచుకోలేదా? అదే ఈ రోజు మన దేశంలో జరుగుతుంది. నువ్వు మోసపోవద్దు. కానీ అక్కడ వచ్చింది నిస్వార్థంగా ఆదరించడానికి వచ్చాడు దావీదు సేవకుడు. ఉపకారానికి పతుకుపకారం చేయడానికి వచ్చాడు. చెప్పుడు మాటలు విని చేయరాని కార్యం చేశాడు. చెప్పుడు మాటలు విని ఎంత జీవితాన్ని నాశనం చేసుకున్నారంటే, ఏదోను తోటలో ఆదామవ్వలు ఎవరి మాటలు విన్నారండి? చెప్పుడు మాటలు. సర్పం మాట విన్నారు. సర్పం మాట విని శపించబడి వెలివేయబడి. ఈ ఆనాను రాజు కూడా చెప్పుడు మాటలు విని ఏం చేశారంటే, 4వ వచనం మనం చూస్తాం, వారి వస్త్రాలు ఏం చేశాడండి? కత్తిరించేశాడు. వారి వస్త్రాలు కత్తిరించేశాడు. పిల్లల మట్టుకు కత్తిరించేశాడు. అవమానపరిచాడు. పంపించేసి గడ్డము గీరించాడు, గుండు కొట్టించాడు. అపకారము చేస్తే, అపకారం అంటే ఓదార్చడానికి వస్తే ఆ ఓదార్పు ఆదరణ చూడక అవమానపరిచి పంపాడు. అంత మాత్రమే కాదు, కొంతమంది శత్రువులతో చేతులు కలిపి దావీదు మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు. అతని జీవితం పతనమైంది. సోదరి సహోదరులారా, ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకున్న సంగతి ఏమిటంటే, మనుషులైనా దేవుడైనా మన సేవను ప్రేమించి, మన జీవితాలను ప్రేమించి, మన కష్టకాలంలో, మన ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైనా సహాయం చేస్తే మర్చిపోవద్దు, మరవకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. మన ప్రభు అదే మనకు నేర్పుతూ వచ్చాడు. దావీదు జీవితంలో చూడండి, ఎంత మందికి ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దైవ గ్రంథంలో దావీదు విషయంలో చూస్తాం. ఒక యోనాతానే కాదు, గిత్తయి, బర్జిల్లాయి, నాబాలు, ఇలా చూసుకుంటూ పోతే అందరికీ కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. ఎవరి రుణాన్ని దాచుకోలేదు దావీదు, ఎవరి కష్టాన్ని దాచుకోలేదు దావీదు. వారు అవమానం చేసి పంపించేశారు. చివరికి హానూను రాజు యుద్ధములో పతనమైపోయాడండి. మేలు చేసిన వారికి మేలు చేయాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 17వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథం 17:13 వచనంలో చాలా మంచి మాట. ఇది మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. మేలుకు ప్రతిగా కీడు చేయు వాని ఇంట నుండి తొలగిపోదు. అమ్మా, ఈ వాక్యము మన గుండెలో రాశారు. మేలు చేసింటాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి మనం తిరిగి మేలు చేయక కీడు చేస్తే ఏమవుతుంది తెలుసా? ఆ కీడు మన ఇంట నుంచి తొలగిపోదు. ఎంత శాపం అండి ఇది! ఇది శాపం అండి ఇది. ఎవరైనా నీకు మేలు చేశారా? కష్టకాలంలో ఆదుకున్నారా? నీ సేవను ప్రోత్సహించారా? నీ కుటుంబాన్ని ప్రోత్సహించారా? నిన్ను ఆదరించారా? ఎన్నడూ మరవవద్దు సోదర, ఎన్నడూ మర్చిపోవద్దు. మర్చిపోతే ఎవరికైతే కీడు చేయాలని ఆశించావో, ఆలోచించావో, అదే కీడు నీ ఇంటిలో పుట్టి ఎన్నడూ తొలగిపోదు. కృతజ్ఞత లేని జీవితం ఇది. అందుకంటాడు రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం 1:21, కృతజ్ఞత లేని వారి హృదయము అంధకారమైన జీవితం అంధకారం అవుతుంది. కుటుంబాలు పతనానికి దారి తీస్తాయి. అందుకే దావీదు తన జీవితంలో అనేక మంది భక్తుల జీవితాలు పరిశోధిస్తే ఆయన ఎవ్వరు ఉపకారం చేసినా ఆయన ప్రత్యుపకారం చేస్తూ వచ్చాడు. దేవునికి, యోనాతానికి, ఇత్తయికి, బర్జిల్లాయికి, నాబాలుకు. అందుకే అతను ముగింపు ఎంత బ్రహ్మాండంగా ముగించబడ్డది తెలుసా? దావీదు ఎప్పుడు చనిపోయాడండి జీవితంలో? నిండు వృద్ధాపం వచ్చిన వాడై తల మెరిసి కృతజ్ఞత భావం కలిగి ఉంటే చూడండి, మధ్యలో హోమండి, మన దినముల మధ్యలో మనం వెళ్ళిపోం. నిండు వృద్ధాపం గలవాడై కొనుక్కోబడిన
కృతజ్ఞత స్థుతిలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ ఆశీర్వాదం. అయితే దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు పిల్లగా ఈ మధ్యాహ్న కాలం మనం ముగిస్తున్నాను. మనము దేవుడు చేసినటువంటి మేలు కావచ్చు, ఉపకారం కావచ్చు, ఆయన ప్రేమ మన మీద చూపించిన మనం కృతజ్ఞత కలిగి జీవించకపోతే, లోబడకపోతే, ఆయనకు స్తోత్రం చెప్పకపోతే, ఆయన సన్నిధికి రాకపోతే ఆ ప్రేమ అమ్మాయిడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. తిమోతి పత్రికలు చెప్తాడు, మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, గర్వాంధులు, కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞత లేని ఈ లోకములో ఈ మనుషులకు దేవుడు ఇంకా ప్రేమ చూపించి అపోస్తల కార్యం 14వ అధ్యాయము 16, 17 వచనాల్లో, గత కాలములో మీరు ఎలాగున్నా ఆయన ఫలవంతమైన ఋతువులు ఆహారము మీకు అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయాన్ని నింపుతున్నాడు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంతకాలము నువ్వు దేవునికి స్తుతి చెల్లించలేదేమో, దేవుని మర్చిపోయావేమో. ఆ ప్రభుని ఇంకా ప్రేమిస్తున్నాడు. గత కాలములో ఎట్లా బ్రతికినా నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. నీకు మేలు చేయాలని దేవుడు దినాలు ఇస్తున్నాడు, మాసాలు ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులు ఇస్తున్నాడు, ఆకాశం నుంచి వర్షాన్ని ఇస్తున్నాడు, భూమి నుంచి పంటను ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, తినడానికి ఆకలి ఇస్తున్నాడు. తెలుసా, దేవుడు నీకు ఆకలి ఇవ్వకపోతే అదొక రోగం. ఆకలియే కాదంటే అదొక రోగమే. తిన్న తర్వాత అరగకపోతే కూడా అదొక రోగమే. దేవుని కృప కదా. ఆకలి పుట్టించడమైన ఆశీర్వాదం, తిన్నది జీర్ణం చేయడమైన ఆశీర్వాదం. అపోస్తల కార్యంలో చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా. ఆయన మేలు చేయడం ఎందు సాక్ష్యం లేకుండా లేదు. నేను ఇంకా ప్రేమించి నీకోసం ఫలవంతమైన ఋతువులు, ఎండాకాలం, వానకాలం, చలికాలం, నేను ప్రేమించి నీ ఆయుష్కాలను పొడిగించాడు. నిన్ను ప్రేమించి నీకు ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఒక్కసారి ఆ ప్రభు ప్రేమను చూడు. ఆ ప్రభును మర్చిపోతే, ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ప్రభు ప్రేమను మర్చిపోతే, ప్రియ సోదరి, దేవుడు నిన్ను తరతరాలు మర్చిపోతాడు. నువ్వు పాతాళములో పడి కేకలు వేస్తుంటావు. నీ కేక వినడు, నీ కన్నీరు తూర్చడు. పాతాళములు అగ్ని ఆనదు, ఆత్మక్షావదు. వేదన, పండ్లు కొరుకుతూ ఉంటావు. కట్టిక చీకటి, బాధ భరించలేవు. అయ్యో అయ్యో నన్ను రక్షించు ప్రభువా అని కేకలు వేస్తావు. నీ కేకలు వినేవారు లేరండి అక్కడ. ఇదే మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినం. ప్రభుని ప్రేమించాడు, నేను ఇంకా ప్రేమిస్తున్నాడు. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. ప్రభు దగ్గరికి ఈ సమయం అందైనా రా. నీ జీవితంలో రక్షణ లేదా, మారు మనసు లేదా, కృతజ్ఞత స్వభావము లేదా? ఎన్నో మార్లు ఒక ఆహారం వలె తిరుగుబాటు చేసి పతనమైపోయావా? నీ పాపమును ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించు, నేను ఇది మొదలుకొని కృతజ్ఞత కలిగి నీ కోసం బ్రతుకుతాను, నీకు ఇచ్చినటువంటి రక్షణ నాకు కావాలయ్యా. ఉన్న చోటన, ఉన్న పాటన నీ పాపమును ఒప్పుకొని ప్రభు వైపు తిరిగి ప్రభు కోసం జీవించు. ఆ కలవరి శిలువ ప్రేమని ఇంకా వెంటాడుతుంది. ఆయన దినమెల్లా నీ కోసం చేతులు చాపుతూ ఉన్నాడు. కలవరి ప్రేమను చూడు. వస్త్రహీనుడిగా మారిపోయాడు, తల మీద ముళ్ళ కిరీటం, రక్తమంతా గారపోశాడు.